గాయస్ ఈ 2026లో జీరో సబ్స్క్రైబర్స్ కి గుడ్ బై చెప్పండి. సో ఇప్పుడు ఎవరికైతే సబ్స్క్రైబర్స్ లేరో 1 డేలో సబ్స్క్రైబర్ తెచ్చుకోవచ్చు. 1 డేలో 1K సబ్స్క్రైబర్ తెచ్చుకోవచ్చు. ఎలా సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలి లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. సో ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను. సో కంప్లీట్లీ ఎవరికైతే సబ్స్క్రైబర్స్ లేరు లేదా 3-4 ఇయర్స్ అవుతుంది మాకు సబ్స్క్రైబర్స్ వస్తలేరు, ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా మాకు సబ్స్క్రైబర్స్ వస్తలేరు మీరు అనుకుంటే ఈ వీడియో మొత్తం చూస్తే సో ఎక్కడ కూడా స్కిప్ చేసినారు అనుకోండి మీకు సబ్స్క్రైబర్స్ రారు. ముందే చెప్పిస్తున్నా, ఏదైనా ముందే చెప్పిస్తున్నా, లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా అనమాట. లైవ్ ప్రూఫ్ ముందు చూపిస్తారు అనమాట. సో ఇక్కడ మీరు స్కిప్ చేసిండ్రు అనుకోండి, వీడియోకి స్కిప్ చేసిండ్రు అనుకోండి 100% మీకు సబ్స్క్రైబర్స్ రారు. ముందే చెప్పిస్తున్నా అనమాట. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కంప్లీట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి అండ్ లైక్ ఇచ్చుకోండి అండ్ కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే 59 రూపీస్ ది మెంబర్షిప్ తీసుకోండి. అండ్ దాంతో బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మా టీం మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ దాంతో పాటు ఇంకొకటి అండ్ ఫ్యూచర్ ఏమంటే మా ఛానల్లో ప్రమోషన్ చేస్తాను అనమాట. మీ ఛానల్కి నేను ప్రమోషన్ చేస్తాను కంప్లీట్లీ. సో మీ ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి 119 రూపీస్ ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది అన్న. అది ఎందుకు అని అనుకుంటే సో ఇక్కడ మీకు ఏదైతే వీడియోస్ లాక్ ఉంటాయో అవి మీకు అన్లాక్ అవుతాయి. 119 రూపీస్ ది ఏదైతే పర్చేజ్ చేస్తారో మెంబర్షిప్ తీసుకుంటారో అండ్ అన్లాక్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇంకొకటి 599 ఉంది అనమాట. సో అంత అమౌంట్ ఎందుకన్నా అనుకుంటే సో ఇక్కడ మీకు నా ఫోన్ నంబర్ అనేది రివీల్ అవుతుంది. నా ఫోన్ నెంబర్ రివీల్ అయిపోయిన తర్వాత అండ్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు అన్న. మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి అంటే మీ ఛానల్ గ్రో అయ్యే వరకు నేను నిద్రపోను. ఎందుకోసం అంటే మీరు 599 మెంబర్షిప్ తీసుకుంటున్నారు కదా, సో అంత డబ్బులు పెట్టి మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీ ఛానల్ నేను గైడ్ చేసిన తర్వాత ఎలాంటి వీడియో అప్లోడ్ చేయాలి, 30 డేస్లో ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి మొత్తం గైడ్ ఇస్తాను. మానిటైజేషన్ చేసే వరకు నేను నిద్రపోను అనమాట. కంప్లీట్లీ మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు నిద్రపోను అనమాట. సో ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో అప్పుడు నేను సో మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తాను. అంటే నంబర్ అయితే ఉంటుంది, ఎప్పుడైనా కాంటాక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా చూసేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తాను ఇక్కడ యూట్యూబ్ ఉందా, యూట్యూబ్ సెలెక్ట్ చేసుకుంటాను. యూట్యూబ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేయండి. మీకు ఏం కావాలండి 1 డేలో సబ్స్క్రైబర్స్ కావాలి. ఓకే, సో ఇక్కడ సర్చ్ ఏం చేస్తారంటే 1 డేలో సబ్స్క్రైబర్స్ కావాలని మీరు సర్చ్ చేయండి. తెలుగులో అయితే తెలుగులో రైడ్ చేసుకోండి, లేదా ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో రైడ్ చేసుకోండి. నేను తెలుగులోనే రైడ్ చేస్తాను అనమాట. 1 డేలో సబ్స్క్రైబర్స్ నాకు కావాలి అని రైడ్ చేస్తాను. చూడండి నేను ఏం రైడ్ చేశాను, 1 డేలో సబ్స్క్రైబర్స్ కావాలి అని రైడ్ చేశాను. ఇక్కడ సర్చ్ చేస్తాను. సో సర్చ్ చేస్తే అండ్ ఇంగ్లీష్లో రైడ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ అందరి వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి నేను ఇంగ్లీష్లో రైడ్ చేస్తాను అనమాట. తెలుగులో అంత బాగుండదు కాబట్టి నేను హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని రైడ్ చేస్తాను అనమాట. హౌ టు ఇంక్రీజ్, చూడండి హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని రైడ్ చేశాను. ఇక్కడ సర్చ్ చేస్తాను అనమాట. సో ఇలా సర్చ్ చేస్తే ఇక్కడ మీకు 2 ట్రిక్ చెప్తాను. ఫస్ట్ ట్రిక్ ఇదేనమాట. ఇంకొక ట్రిక్ అది కూడా చెప్తాను, రివీల్ చేయను. సో లాస్ట్లో ట్రిక్ చెప్తాను అనమాట. సో ఆ ట్రిక్ గిన మీరు యూజ్ చేసిండ్రు అనుకోండి, మీ వీడియో ఎవరైతే ఓపెన్ చేస్తారో మీకు సబ్స్క్రైబ్ చేసుకునే వరకు మీరు అది వీడియో ఓపెన్ కాదనమాట. అది మా లాస్ట్లో చెప్తాను. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాదు చూడండి, స్క్రోల్ చేయండి, ఇట్లా మూవ్ చేయండి. సో ఇక్కడ ఈ పర్సన్ వచ్చింది. ఫస్ట్ ఈ పర్సన్ వచ్చింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ పర్సన్ మనం సెలెక్ట్ చేద్దాం, ఓకే చేద్దాం. చూడండి ఈ పర్సన్ నేను ఓపెన్ చేస్తాను అంటే వీడియో క్లిక్ చేస్తాను, ఇట్లా క్లిక్ చేస్తే అండ్ వీడియో అయితే వచ్చేసింది కదా, పౌజ్ చేస్తాను. పౌజ్ చేసిన తర్వాత విత్ ఇన్ మనకు 6 డేస్లో చూడండి అండ్ 6 డేస్లో 677 లైక్స్ అయితే వచ్చినాయి అండ్ 1.5K కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. అంటే 1500 కామెంట్స్ అయితే వచ్చినాయి. సో అందులో నుంచి మనకి ఎంత కావాలంటే సబ్స్క్రైబర్స్ 1K సబ్స్క్రైబర్స్ కావాలి. సో ఇక్కడ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ చూడండి ఈ కామెంట్స్ని క్లిక్ చేయండి. ఇలా కామెంట్స్ని క్లిక్ చేస్తే సో టాప్ కామెంట్స్ కనిపిస్తున్నాయి మనకి, నివెస్ట్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ మీరు నివెస్ట్ కామెంట్కి సెలెక్ట్ చేసుకోండి. నివెస్ట్ కామెంట్కి ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటున్నా అంటే సో ఎవరైతే కామెంట్ చేస్తారో కామెంట్ చేసి వెయిటింగ్లో ఉంటారు అనమాట. అంటే ఎవరికైనా కామెంట్ చేసిన అనుకోండి అంటే అతను రిప్లై ఇస్తారు లేదని వెయిటింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం కామెంట్ చేసినాం అనుకోండి 100% వెంటనే రిప్లై వస్తాయి అనమాట. సో ఇక్కడ ఏం చేస్తా అండి, సో ఇక్కడ చూడండి ఈ పర్సన్ అనేది 46 మినిట్లో కామెంట్ అయితే చేశారు, అంటే లవ్ సింబల్స్ అయితే కామెంట్ చేశారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రొఫైల్ని క్లిక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామెంట్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తే కాదు చూడండి 89 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ బ్రోకి 89 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఈ పర్సన్ కి సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఈ ప్రొఫైల్ ని ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అతని ప్రొఫైల్ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఓపెన్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ కామెంట్ చేయకండి. సో అక్కడ కామెంట్ చేస్తే అతను రిప్లై ఇచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో అక్కడ కామెంట్ చేయొచ్చు బట్ రిప్లై ఇచ్చే ఛాన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇతని వీడియోకి సో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తలేరు అండ్ ఇక్కడ షార్ట్స్లో వెళ్ళిపోదాం. షార్ట్స్లో వెళ్ళిపోతే ఏదైతే లేటెస్ట్ షార్ట్స్ ఉంది చూడండి ఈ లేటెస్ట్ షార్ట్స్కు ఓకే ఇద్దాం. ఓకే, ఇట్లా ఓకే వేసి అండ్ పౌజ్ చేస్తాం అనమాట. సో ఇట్లా పౌజ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఇక్కడ కామెంట్లో వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఏం కామెంట్ చేద్దామంటే గాయస్ ఇక్కడ కామెంట్ బాక్స్లో మీరు తెలుగులో అయితే తెలుగులో రైడ్ చేసుకోండి
అండ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో రైడ్ చేసుకోండి. అతనికి హిందీ వస్తుందేమో నేను అనుకుంటున్నా, మీకు హిందీ వస్తే చాలా బెటర్ అనమాట. సో ఇందులో మీరేం రైడ్ చేస్తారంటే మై నయా ఛానల్ खुला हूं, मैं ऐसा वीडियोस अपलोड करता हूं, मेरा ఛానల్ కరెక్ట్ है या नहीं అండ్ ఇట్లా కామెంట్ చేసి వదిలేయండి హిందీలో. అండ్ తెలుగులో మీరేం రైడ్ చేస్తారంటే సో నేను కొత్తగా ఛానల్ పెట్టాను బ్రో, అండ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ అయితే కరెక్ట్ ఉన్నాయో లేవో నీకు అయితే అడుగుతున్నా, సజెషన్ తీసుకుంటున్నా. సో కరెక్ట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయు అండ్ నీకు రిప్లై ఇస్తా అని మీరు ఇట్లా కామెంట్ అయితే రైడ్ చేయండి. మీకు ఇక్కడ రైడ్ చేసి చూపిస్తారని చెప్తున్నాను అనమాట. ఓకే, నేను కొత్తగా ఛానల్ పెట్టాను, సో నా వీడియోస్ అయితే ఇలా ఉన్నాయి. నేను వీడియోస్ కరెక్టే అప్లోడ్ చేస్తున్నానా లేదా తప్పు అప్లోడ్ చేస్తున్నానా, సో ఇలా మీరు అతనికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత విత్ ఇన్ మనకు రిప్లై వెంటనే ఇచ్చేస్తాడు అనమాట. సో రిప్లై ఇచ్చిన తర్వాత సో అతనికి మనం సో నా ఛానల్ కరెక్ట్ అనిపిస్తే సో మేము చెప్పాలి కదా, మీకు తెలుసు కదా ఏం చెప్పాలో అనేది. సో నాకు నువ్వు చేయు, నేను నీకు చేస్తా, తెలుసు కదా ఏమనాలో అది. సో అప్పుడు మీరు అతనికి సో మనకు కరెక్ట్ కావచ్చు అనమాట. సో అలా మీరు ఎందరికి చేస్తారండి, 1000 పీపుల్కి చేయాలన్నమాట. 1000 పీపుల్కి చేసిన తర్వాత వదిలేయండి, కిర్రాక్ 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. ఇట్ ఈస్ ట్రూ గాయ్స్, కంప్లీట్ నేను చెప్తున్నా కదా, ఇట్ ఈస్ ట్రూ అన్నమాట. సో అతనికి మీరు డైరెక్ట్లీ కామెంట్ చేసిన అనుకోండి, వెంటనే రిప్లై వస్తాయన్నమాట. లేదు మీరు ఇక్కడ కామెంట్ చేసిన అనుకోండి, సో అండి ఇతనికి ఇక్కడ కామెంట్ చేసిన అనుకోండి, సో ఇక్కడ కామెంట్ చేసిన అనుకోండి, సో అతను రిప్లై ఇచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అంటే కామెంట్ చూస్తాడో లేదో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఇక్కడ మనం కామెంట్ చేస్తే అతను యాక్సెప్ట్ చేస్తాడో లేదో సో చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ప్రొఫైల్ని సెలెక్ట్ చేసి అతని వీడియోస్లో వెళ్ళిపోండి. వీడియోస్లో వెళ్ళిపోయిన తర్వాత ఏది లేటెస్ట్ వీడియో ఉంటుందో లేటెస్ట్ వీడియోకి మీరు కామెంట్ చేసి వదిలేని 100% ట్రూ చెప్తున్నా గాయస్, 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ ఈజీ కంప్లీట్ అవుతారు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏముందంటే సో ఇక్కడ మీకు వీడియో లెంత్ చేయను. సో ఇక్కడ వీడియో లెంత్ అవుతే ఏమవుతున్నాయంటే ఆడియన్స్ స్కిప్ చేసి చూస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీకు చూపించమని చూపిస్తాను, ఎవరైతే చూపించాలి అంటారో కంప్లీట్లీ చూపిస్తాను. సో ఇక్కడ బ్యాక్ వస్తాను, ఇది మీరు కామెంట్ చేసి వదిలేండి. అండ్ మీరు విత్ ఇన్ 1K పీపుల్కి అయితే కామెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు చేయండి. ఓకే, సో కంప్లీట్లీ మీకు అతనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, 100% సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. ఓకే, అండ్ ఇప్పుడు బ్యాక్ వస్తాను. సింప్లీ ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే గాయస్ మనకి ఇక్కడ లైవ్ స్ట్రీమ్ కనిపిస్తుందా, ఓకే లైవ్ స్ట్రీమ్ కనిపిస్తుందా. సో ఈ లైవ్ స్ట్రీమ్కి సెలెక్ట్ చేసుకోండి. లైవ్ స్ట్రీమ్కి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది, అవునా, ఈ పెన్సిల్ గుర్తు కనిపిస్తుందా, ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసుకోండి. పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు thumbnail డిజైన్ చేసుకోండి. ఏం డిజైన్ చేసుకుంటారు, అండ్ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని మీరు రైట్ చేసుకోండి, thumbnail డిజైన్ చేసుకోండి. ఓకే, ఆ డిజైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అండ్ ఇక్కడ మీరు పెన్సిల్ గుర్తు కనిపిస్తుందా, ఆ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసేస్తే thumbnail అప్లోడ్ వస్తుంది అనమాట. అప్లోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది thumbnail అప్లోడ్ వస్తుంది. ఇక్కడ చూడండి పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి టేక్ ఏ thumbnail అంటుంది, అప్లోడ్ thumbnail అంటుంది. టేక్ ఏ thumbnail అంటే మనం ఇప్పటికిప్పుడే సో ఫోటో తీసుకొని అలా అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా అప్లోడ్ thumbnail అంటే సో ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకుంటారు కదా, ఆ రెడీ చేసుకున్న thumbnail అప్లోడ్ చేయమంటుంది, అదనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ అని వచ్చిందనమాట, టైటిల్ వచ్చింది. మీరేం చేస్తారంటే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని మీరు 1 డేలో కంప్లీట్ అని ఇక్కడ రెడీ చేసుకోండి. అది రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ పబ్లిక్ అయితే ఉంచేయండి. ఇక్కడ మీరేం చేస్తారంటే అండ్ ఇక్కడ మనకు స్క్రీన్ కాస్ట్ అనేది ఆన్ ఉంచుకోండి, ఈ స్క్రీన్ కాస్ట్ ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ షెడ్యూల్ పెట్టుకోవాలంటే షెడ్యూల్ పెట్టుకోండి, మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోండి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ అయితే సో ఇవన్నీ ఎనేబుల్ ఉంటాయి కాబట్టి మీకు ఇవన్నీ అవసరం లేదు. సో ఇక్కడ మీరేం చేస్తారంటే 1 సెకండ్ బ్యాక్ వస్తాను, ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ చేయండి, నెక్స్ట్ చేసేయండి. ఇలా ఇక్కడ నో అంటుంది, సో నో చేసి వదిలేయండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే కాదు కదండి, సో ఇది డైరెక్ట్లీ ఓపెన్ అవుతుంది అనిపిస్తుంది, గాట్ ఇట్ చేసేయండి. గాట్ ఇట్ చేస్తే సో ఇది నాకు డైరెక్ట్లీ పబ్లిక్ అయితే అనిపించింది. ఇక్కడ మనకు స్టార్ట్ అంటుంది లేదా క్యాన్సల్ అంటుంది. సో ఇక్కడ మనకు లేటర్ వస్తుంది. లేటర్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే సింపుల్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా, మీకు లేటర్ అని వస్తుంది. నాకు ఈ స్మార్ట్ ఫోన్ వర్క్ చేస్తలేదు కాబట్టి లైవ్ వస్తుంది లేదా లేటర్ అని వస్తుంది. సో మీరు లేట్ చేసేయండి అండ్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తాను అనమాట. సో మీరు లేట్ చేయండి అనమాట. ఓకే, సింపుల్ నేను బ్యాక్ వస్తాను అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ యూలో వెళ్ళిపోతాను. యూలో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీరు మీ ఛానల్కి సెలెక్ట్ చేసుకోండి, ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లైవ్ స్ట్రీమ్ ఏదైతే పెట్టింది ఉంటారో సో ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ పెట్టింది ఉంటారు కదా, లేటర్ చేసింది ఉంటుంది కదా, ఇక్కడ లైవ్కి సెలెక్ట్ చేసుకోండి. లైవ్కి సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి, సో నేను లైవ్ చేసినానంటే సో ఇక్కడ చూడండి అప్కమింగ్ అంటుంది 18/8 అంట, ఎప్పుడో లైవ్ స్ట్రీమ్ చేసిన అనిపిస్తుంది. సో ఇప్పుడు 2025 అంట, ఎప్పుడు చేసాను నాకు కూడా తెలియదు. సో దీన్ని ఓకే చేయండి, దీన్ని ఇట్లా ఓకే చేయండి. ఓకే చేస్తే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు మీరు లెటర్ చేసిన కదా ఇదే ఇలా వస్తుంది అనమాట. సో ఇది క్లోజ్ చేస్తాను. సో ఇట్లా ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుందా, ఈ సెట్టింగ్ ఐకాన్ అనమాట, దీన్ని ఓకే చేసుకోండి.
ఓకే ఇస్తే ఇక్కడ చాట్ ఫిల్టర్ టాప్ మెసేజ్ కనిపిస్తుంది కింద చూడండి. అండ్ ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్ కనిపిస్తుంది. కమ్యూనిటీ మోడరేషన్ ఓకే వేసుకోండి. ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్ ఓకే వేసిన తర్వాత మనకి ఇక్కడ లైవ్ చాట్ అనేది ఆన్ ఉంది. లైవ్ చాట్ సమ్మరీ అండ్ ఆన్ ఉంది. ఇక్కడ పార్టిసిపెంట్ మోడ్ అనేది ఎనీవన్ ఉంది చూడండి. దీనికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ ఎనీవన్ ఉంది, సబ్స్క్రైబర్స్ ఉంది, మెంబర్స్ ఉంది, లైవ్ సమ్మర్. అంటే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయింది కాబట్టి నాకు ఇలా వస్తుంది. మీకు ఈ 3 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. సో ఈ 2 ఆప్షన్స్ వస్తాయి అనుకుంటా. ఈ 3 వస్తాయి. ఇది మెంబర్షిప్ రాదనమాట. ఓకే, ఇది ఒకటి రాదు. ఈ 3 వస్తాయి అనమాట. ఓకే, ఇది వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్స్ కి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సో సింప్లీ ఇక్కడ తీసాను అనమాట. టిక్ మార్క్ ఇచ్చాను అనమాట. ఓకే, సో ఇట్లా ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. సింప్లీ మీరు లైవ్ స్ట్రీమ్లో వెళ్ళిపోయిన తర్వాత అయితే లైవ్ స్ట్రీమ్ ఉందో దాన్ని లైవ్ చేసేయండి. లైవ్ చేసిన తర్వాత మీకు సో ఆ లైవ్ స్ట్రీమ్ని సో ఎవరైతే చూడాలి అనుకుంటారో ఆ లైవ్ స్ట్రీమ్ చూడాలంటే ఏం చేయాలి? సో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో, తర్వాత లైవ్ స్ట్రీమ్ చూడాలి మనకు యూట్యూబ్ మనకు చెప్తుంది అనమాట. సో అప్పుడే అతను ఏం చేస్తాడంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆ లైవ్ స్ట్రీమ్ చూస్తారు అనమాట. సో అది సీక్రెట్ ట్రిక్ అనమాట కంప్లీట్లీ. సో మీరు చేసి చూడండి, 100% రిజల్ట్ వస్తుంది. అండ్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ లేరో అంటున్నారో ఇలా చేసి చూడండి, 100% రిజల్ట్ వస్తుంది. అండ్ ఫస్ట్ వన్ది అలా చేసి చూడండి, సెకండ్ వన్ది ఇలా చేసి చూడండి, కంప్లీట్లీ రిజల్ట్ వస్తుంది. అండ్ 1 డేలో మీకు 1K సబ్స్క్రైబర్స్ కావాలంటే కొద్దిగా కష్టపడాలి కదా. సో కష్టపడితే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం.